మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్తీక మాసం అంటే మహిళలకు ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటాము. మాజీ మినిస్టర్ అయిన సతీష్ పవార్ దీనికి 1992లో భూమి పూజ చేశారు ఈ అయ్యప్ప టెంపుల్ కి. అలాగే 1995లో విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. నిజామాబాద్ నడి ఒడ్డున ఈ గుడి ఉండడము ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నదని చెప్పేసి చెప్పవచ్చు. ఈ ప్రతి సంవత్సరము దాదాపుగా 1000 నుండి 1200 మంది స్వాములు మాలలు వేస్తారు. నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల మొత్తం ఇది ఒకటే గుడి ఉండటంతో ఇక్కడ భక్తుల రద్దీ ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక పౌర్ణమి రోజు నుండి పూజలు గాని అలాగే అన్నదానము కార్యక్రమాలు కూడా మొదలు పెడతారు. ప్రతి ఏటా కూడా మండల పూజ ఎంతో ఘనంగా వైభవంగా కూడా నిర్వహిస్తారు. ఈ సంవత్సరము 16వ తారీఖు నుంచి మండల పూజ కూడా మొదలు కాబోతుంది. నిజామాబాద్ లో అయ్యప్ప గుడి అని అంటే అందరికీ తెలిసిన వాళ్ళే. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నా గానీ, చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఇంకా కొందరికి తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చినా గానీ ఈ గుడిలో ఉండడానికి కూడా వసతులు కూడా కల్పించడం జరిగింది. కార్తీక మాసం రోజు ఉదయాన్నే లేచి చన్నీటి స్నానాలు చేసి దేవుడి దగ్గర దీపకాంతులు పెట్టి ఎంతో పవిత్రంగా కూడా పూజిస్తారు కార్తీక మాసంలో. అలాగే కార్తీక మాసం అనగానే ఇంకొకటి కూడా మనకు గుర్తుకొచ్చేది ఏంటి అని అంటే అయ్యప్ప స్వాములు. శివకేశవులకు ఈ కార్తీక మాసము ఎంతో ప్రసిద్ధి చెందింది కూడా అని కూడా చెప్తుంటారు. ఈ కార్తీక మాసంలో అనేక మంది అయ్యప్ప స్వాములు కూడా మాలలేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఈ రోజు మనము నిజామాబాద్ లో ఉన్నాము. నిజామాబాద్ లో అయ్యప్ప స్వాములు దాదాపు 400 నుంచి 500 మంది అయ్యప్ప స్వాములు మాలలు వేసి వాళ్ళ భక్తిని చాటుకున్నారు. ఈ రోజు విషయాన్ని మనం గుడి పంతులతో మాట్లాడి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి శరణమయ్యప్ప. ఇందూరు అయ్యప్ప ఆలయం నందు శ్రీధర్మశాస్త్ర దేవాలయం. ఇది నిజామాబాద్ నడిబొడ్డున గలదు. ఇక్కడ ప్రతి సంవత్సరాల స్వామిలు ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా దాదాపు 400 నుండి 500 మంది వరకు అర్బన్ ప్రాంతం నుంచి కానీ రూరల్ ప్రాంతం నుంచి కానీ స్వాములందరూ కూడా వచ్చి తెల్లవారుజామున 4 గంటల బ్రహ్మ ముహూర్తం నుంచే మాలధారణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుండి మన ఇందూరు అయ్యప్ప స్వామి దేవాలయం నందు భక్తుల సహకారంతో అప్ టు జనవరి సంక్రాంతి అంటే 15వ తారీఖు వరకు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. చాలామంది స్వాములు ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఎంతో దూరం నుండి కూడా వచ్చి ఇక్కడ మాలధారణ చేసుకుని 41 రోజు మండల దీక్ష సంపూర్తిగా చేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు వెళ్ళి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడే కాకుండా నిజామాబాద్ చుట్టుపక్కల నుండి కూడా వచ్చి మాల వేసినట్టు కూడా మనకు పంతులు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి భక్తుల యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాలేస్తున్నారు ఇక్కడ? నేను దాదాపు 15 సంవత్సరాలు మాలేస్తున్నా. శబరిమల అయ్యప్ప ఎంత శ్రేష్టంగా ఉంటాడో అంత ఇక్కడ ఇందూరు అయ్యప్ప ధర్మశాస్త్రం అలాగే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది కంపల్సరీ కోరుకున్న కోరిక నెరవేరుతున్న ఉద్దేశంతో ఇక్కడ అయ్యప్ప టెంపుల్లో ప్రతి ఒక్కరు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మాల వేయడం జరుగుతున్నది. మరి ఇక్కడ అయ్యప్ప టెంపుల్లో కార్తీక పున్నం నుంచి ప్రతిరోజు ఇక నిత్య అన్నదానం మరియు ప్రతి నెలకు ఒకసారి దాదాపు మండల కాలం అయ్యే వరకు ఒక 10 నుంచి 12 అయ్యప్ప పడి పూజలు జరగడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి ఒక్క స్వాములు నిత్యం ప్రతి ఒక్కరు మాలేశ్వరం నిత్యం ప్రతిరోజు ఉదయం హారతికి సాయంత్రం సంధ్యవేళ హారతికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ మరియు ఇక్కడ ఇంకో వారం రోజుల తర్వాత పల్లకి సేవ ఉంటుంది. ప్రతి ఒక్కరు పాల్గొంటారు. అంగరంగ వైభవంగా ఇక్కడ అయ్యప్పను ఊరేగింపు కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇలానే ప్రతి ఏటా మాల వేసుకొని అయ్యప్పకు
పాత్రలు కావాలని కోరుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఇందూరు అయ్యప్ప స్వామి దేవాలయంలో 400 నుండి 500 మంది స్వాములు మాలా దీక్ష తీసుకున్నారు. ఇక్కడ ఈ మన జిల్లాలోనే ఇది అతిపెద్ద టెంపుల్. చాలా మంది నిజామాబాద్ రూరల్ ప్రాంతం నుండి కూడా వచ్చి చాలా మంది స్వాములు మాలా దీక్ష తీసుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. ఓ 25-30 సంవత్సరాల నుంచి ఈ ఈ గుడిని ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ నిజామాబాదు ప్రజలకి ఇది అందుబాటులో ఉన్నదని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ కార్తీక మాసం అనే కాదు, ప్రతి ఏటా కూడా ఇక్కడ దాదాపు సంవత్సరంకి ఒక 100 మంది 200 మంది పైగా స్వాములు కొత్త భక్తులు వస్తూనే ఉన్నారు, అయ్యప్ప మాలలు ధరిస్తూనే ఉన్నారు. ఇది మన నిజామాబాద్ యొక్క అయ్యప్ప గుడి యొక్క ప్రత్యేకత. ఇక ఈ అయ్యప్ప గుడిలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ రోజు నుండి దాదాపు జనవరి వరకు కూడా ఈ అన్నదానం కొనసాగుతుంది అని చెప్పేసి ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు నిజామాబాద్లో అయ్యప్ప గుడి యొక్క ప్రత్యేకత.